ఓకే. నేను మీకు మన చెప్తారు కదా కన్వర్జేషన్ లైవ్. రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే అవకాశం ఉంది. యా ఓకే కదా! యా యా అండి. బర్త్ యా యా. డీటెయిల్స్ చెప్పండి కరెక్ట్‌గా ఉన్నాయా? బర్త్ డీటెయిల్స్ ఉన్నాయి. చెప్పండి. చెప్పండి. 29 సెప్టెంబర్ హ్మ్. 1993, ఓకే. హ్మ్. టైం. 9:10 PM, హ్మ్. మేదరమెట్ల, MEDA హ్మ్. RA హ్మ్. METLA. మేదరమెట్ల పాలెం అని ఉన్నది. ప్రకాశం డిస్ట్రిక్ట్. మేదరమెట్ల పాలెం కాదు, మేదరమెట్లనే ఉంటది. ఓకే. రైట్. వెయిట్ అయితే. మేదరమెట్ల. లేకపోతే అద్దెంకనే కొట్టండి. అద్దెంకి ఈజ్ జస్ట్ 10 కిలోమీటర్స్ వస్తుంది. వేరియేషన్ వస్తుందా మీకు? లేదు లేదు చేద్దాం. అద్దంకి. అద్దంకి కూడా ప్రకాశం డిస్ట్రిక్టే కదా! జస్ట్ మేదరమెట్ల నుంచి 10 కిలోమీటర్స్ వస్తుంది అంతే. మేదరమెట్ల పాలెం కోఆర్డినేట్స్ 15.75. యాక్చువల్లీ నేను మీ దగ్గరే నేర్చుకున్నాను ఆస్ట్రాలజీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిందా మరి? యా నేను ఇప్పుడు ఆస్ట్రోటాక్ లో చెప్తున్నాను. ఓకే. వెరీ గుడ్. కంగ్రాట్స్. అంటే నాడి నేర్చుకోలేదు, ఓన్లీ వేదికే. ప్రోగ్రెషన్స్ వచ్చాయా మరి? నాడి నాడి తెలీదు, కేపీ తెలీదు, నాకు ఓన్లీ వేదిక్. ప్రోగ్రెషన్స్ వచ్చాయా? ప్రోగ్రెషన్స్ అంటే అంటే అది మీకు రాలేదని అర్థం. నేను మామూలుగా ఓన్లీ వేదిక్ లోనే ప్లానెట్ చూస్తాను. చెప్తున్నారు మీరు. వేదిక్ లోనే చెప్తాను. నేను ఆస్పెక్ట్స్ అవేం చూడను, అంటే వెస్ట్రన్ ఆస్ట్రాలజీ కూడా చూడను. సెక్స్టైల్ అది అవి ఉంటాయి వెస్టర్న్ కదా, నేను ఆస్ట్రాలజీ అది కూడా నేను ప్రోగ్రెషన్స్ చూడను. అనమాట. ఓకే. అవే కదా వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఉంటాయి కదా అవి. ఓకే. ఇద్దరు మెట్లకి మీకు మీకు మీ లగ్నం వృషభ లగ్నమా? వృషభ లగ్నం వచ్చింది. లగ్నంలో కేతు ఉంటాడు. ఓకే. అవును. తర్వాత నక్షత్రం శతభిష నక్షత్రం. కాదు కాదు, నక్షత్రం పూర్వభద్ర, నాలుగో పాదం. ఎంత డేట్ ఎంత? 29 సెప్టెంబర్ 1993. ఓకే. 28 వేసాను. ఓకే. 29 29 సెప్టెంబర్ 1993, 9:10 PM. 9:10 పూర్వభద్ర 9:10 పూర్వభద్ర మీనరాశి వచ్చింది. మీన రాసి వస్తుంది. అండ్ ఆల్సో తిది కూడా జస్ట్ ఇంకొక 1 hour దాటితే పౌర్ణమి వస్తుంది. ఓకే. ఓకే. 21/16కి గురు నక్షత్రం అంటే మనం ఈ టైం ఎవరు ఇచ్చారు? అదా డాడీ రాశారు. డాడీ ఏంటంటే పామిస్ట్ అండ్ వాస్తు చూస్తారు. ఓకే. ఓకే. నైస్ నైస్ నైస్. ఓకే. వెరీ గుడ్. సో మరి మీరే ఆస్ట్రోటాక్లో చెప్తున్నారు, నాకెందుకు ఫోన్ చేయడం, మళ్ళీ నన్ను ఎందుకు అడగడం? ఆబ్వియస్లీ క్యూరియాసిటీ. క్యూరియాసిటీ ఉన్నది. మీరు చెప్పండి, మీకు ఏం కావాలో చెప్పండి, మీరు ప్రిడిక్షన్ చెప్పండి, నేను వింటాను, కరెక్ట్ చేస్తాను. నాకేంటంటే కొంచెం ఆగదు, నేను త్వరగా చెప్పేస్తా ఉంటాను, కానీ ఫస్ట్ ప్రయత్నం చేస్తాను. మీరు స్పీడ్, చాలా చాలా స్పీడ్. అవునా? ఏం స్పీడ్ ఏమున్నది, ఆల్రెడీ వీడియోలు అయితే 3 గంటలు 4 గంటలు అయిపోతా ఉంది. డెడ్ స్లో. ఓకే. బేసికలీ రాహు ఉన్నాడు, రాహుకేతు యాక్సిస్ ఉంది. అదంతా కాదు, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. అంటే నేను ఆస్ట్రోటాక్ లో వర్క్ చేస్తున్నారు, అది కాక ఇంకేం చేస్తున్నారు? అది ఒక్కటే అండి, ఒక స్కూల్లో వర్క్ చేస్తున్నాను కరెంట్లీ, ఒక 20 days బ్యాక్ నుంచి. అదేంటిది పని? ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఆస్ట్రాక్ లో ఫుల్ ఎప్పుడు ఉండవు కదా కాల్స్. నాకు కాల్స్ చాట్ వచ్చినప్పుడు నేను మాట్లాడుకుంటాను. ఇక్కడ జస్ట్ మార్క్స్ ఎంట్రీ సిస్టమ్ లోకి అవి ఎక్కిస్తా ఉంటాను. ఓకే. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గా స్కూల్లో కూడా పనిచేస్తాను. ఓకే. రైట్ రైట్. ఇప్పుడు ఏం కావాలి మీకు? మ్యారేజ్ ఏంటిది? ఇప్పుడు ఎప్పుడు చేసుకోవాలనా? ఇప్పుడు దాకా వివాహం కాలేదు, ఇప్పుడు ఎప్పుడు అవుతుందనా? అంతే. ఓకే. మరి సంబంధాలు చూస్తున్నారా? లేదు, ఇంకా చెల్లికి చూస్తున్నాం. చెల్లికి ఫిక్స్ అయిన తర్వాత నుంచి. అది ఎప్పుడు అవుతుంది? అది ప్రిడిక్ట్ చేశారా మరి? అది ఈ సమ్మర్ లో అవ్వాలి మాక్సిమం, లేకపోతే శ్రావణ మాసం. ఓకే. సరే, ఫిక్స్ అయిందా మరి? చూస్తున్నాము. ఆల్రెడీ 3 అయితే సెట్ చేసి పెట్టేసాము, ఇంకా అందులో పిక్ చేసుకోవాలి. చెప్పండి, మీ చార్ట్ చెప్పండి, అది ఇండిపెండెంట్ గా మీ చార్ట్ చెప్పండి. రాహు ఉన్నాడు ఇక్కడ 7th లో.
సెవెంత్ లార్డ్ మార్స్ వచ్చేసేమో 6th లో పడ్డాడు, నడుస్తుందేమో బుధ దశ నడుస్తుంది. ఆ బుధుడినేమో కుజుడు డామినేట్ చేసేస్తున్నాడు. అసలు బుధ దశ రాగానే సైకలాజికల్ గా ఫుల్ ఐ మీన్ టు హాస్పిటల్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో పర్లేదు అంటే అది 12th లార్డ్ అయ్యి 6th లో ఉంటాం అది ఓకే, బట్ 7th లార్డ్ అయ్యి మళ్ళీ 6th లో ఉంటాం అది కొంచెం నెగటివే కదా. అంటే 6th లార్డ్ 12th చూస్తున్నాడు కదా 6th లో ఉండి మళ్ళీ విపరీత రాజయోగమే కదా అది 12th లార్డ్ ఇన్ ది 6th హౌస్. బట్ సరే మ్యారేజ్ ప్లేస్ లో రాహు ఉన్నాడు, వృషభ లగ్నానికి రాహు మంచి ప్లానెటే కదా. సరే అదంతా కాదు, పెళ్లి ఎప్పుడు అవుద్ది అది కదా. అంటే ఇప్పుడు కరెంట్లీ నాకు బుధుడిలో మార్స్ ఉన్నాడు. అఫ్ కోర్స్ హీ ఆల్సో హ్యాస్ టు హెల్ప్, అండ్ దెన్ రాహు వస్తాడు డైరెక్ట్ గా. ఆబ్వియస్లీ మ్యారేజ్ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి ఈ 2 పీరియడ్స్ లోనే అవ్వాలి. బుధుడిలో రాహు పెళ్లి చేయాలి అంతేనా మీ ప్రిడిక్షన్? బుధుడిలో రాహు ఇవ్వాలి, లేకపోతే మార్స్ అయినా ఇవ్వాలి కదా. అంటే స్థానానికి అధిపతి కాబట్టి. మార్స్ ఇవ్వాలంటే మీ చెల్లికే సెట్ అవ్వలేదు కదా, మార్స్ ఎలా ఇస్తాడు? ఇవ్వడు అంటే ఆబ్వియస్లీ రాహు ఉన్నాడు కాబట్టి రాహువే ఇవ్వాల్సి వస్తుంది. మార్స్ ఇంకా డిలే చేస్తూనే ఉంటాడు కదా, ఇంకొంచెం కష్టపడతాడు కదా మన ఇప్పుడు ట్రై చేసినా కూడా. కానీ ఏమిటంటే నాకు మార్స్ వచ్చిన కాడి నుంచి నాకు నేను ఎర్న్ చేసేది మొత్తం నాకు ఖర్చు అయిపోతుంది. అంటే ఖర్చు అని కాదు, ఐఎమ్ జస్ట్ టూరింగ్ ఎవ్రీవేర్. ఐ కవర్డ్ 2 months లో నేను 10 జ్యోతిర్లింగాస్ కవర్ చేశాను. ఐ వెంట్ టు నేపాల్, ఎవ్రీథింగ్ మొత్తం ఖర్చు, గోల్డ్ అన్ని. వెరీ గుడ్, వెరీ. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ, కానీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోతున్నాయి. తిరిగితే అవుతాయి కదా. ఏంటంటి? తిరిగితే అవుతాయి కదా, ఖర్చు అవుతుంది కదా. తిరిగితే అవుతాయి, బట్ మార్చ్ వచ్చిన కానీ ప్రిడామినెంట్లీ అక్టోబర్ లో ఐ థింక్ వచ్చాడు. అండ్ నేను నవంబర్ లో స్టార్ట్ చేశాను, నవంబర్ వెళ్ళాను, డిసెంబర్. ప్రిడిక్షన్ చెప్పండి. ప్రిడిక్షన్ ఎప్పుడు మ్యారేజ్, ఎప్పుడు రాహు భుక్తి మ్యారేజ్ అంతేనా, అయిపోయింది ప్రిడిక్షన్? అంటే నాకు దశలో తెలియదు కదా, అంటే అంత పెక్యులర్ నేను అంత నోట్ చేసుకోలేదు. రాహు ఎప్పుడు వస్తాడని కూడా నేను అంతగా చూసుకోలేదు. 25 ఆగస్ట్ నుంచి వస్తున్నాడు, 2025 ఆగస్ట్. ఆగస్ట్ అంటే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా, సో ఆబ్వియస్లీ అప్పుడు ముహూర్తాస్ కూడా ఉంటాయి కదా. ఆగస్ట్ సరే, సెప్టెంబర్ తీసేసినా మనకి అక్టోబర్ లో లైట్ గా ఉంటాయి, నవంబర్ కార్తీక మాసంలో ఉంటాయి, డిసెంబర్ లో స్పార్స్ గా ఉంటాయి. సో రాహులో మళ్ళీ రాహు అంతర్దశ మళ్ళీ ప్రత్యర్థ దశ ఎంత పట్టుకున్నాడు అది నేను చూడలేదు, చూడాలా? ఓకే ఓకే. సో మీ అనాలిసిస్ ప్రకారం ఎప్పుడు అవుతుంది, అసలు అవుతుందా? ఎందుకు వచ్చింది అది? అంటే మా చౌదరీస్ కదా కొంచెం చూస్తారు. ఏం చూస్తారు? ఆస్తి చూస్తారా, అందం చూస్తారా? అందం అంటే నేను పర్లేదండి, బాగానే ఉంటాను మాదిరిగా. ఆస్తి అంటారా అంటే మరీ ఎక్కువ కాకపోయినా ఉంది, ఒక 1.5 crore పర్లేదు. అంటే అన్ని కూడా ల్యాండ్స్ అంతే, ఓన్ హౌస్ ఏం లేదు. బట్ ఇది ఉంది. జాబ్ వైజ్ అంటారు ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాను. ఆస్ట్రోటాక్ లో కూడా ప్రైస్ పెంచుకున్నాను ఇప్పుడు, పర్లేదు కాన్స్టెంట్ గా వస్తాయి. కాకపోతే ఏంటంటే బయట చెప్పుకోవడం కొంచెం పెరిగితే మనకి ఎక్కువ మనీ వస్తుంది. ఈవెన్ వాస్తు నాకు బేసిక్స్ వచ్చు కానీ ఫీల్డ్ వాస్తు తెలీదు. కన్స్ట్రక్టింగ్ హౌస్ ఆ మెజర్మెంట్స్ ఎట్లా చెయ్యాలి అవి తెలీదు. ఓకే, జస్ట్ వాళ్ళు జస్ట్ చెప్తే ఓకే వాష్రూమ్స్ కానీ లేకపోతే బెడ్రూమ్స్ ఎట్లెట్లు ఉన్నాయి, లేకపోతే పూజా రూమ్ ఎట్లుంది, వాటి కరెక్షన్స్ చెప్తాను అంతే, వదిలేస్తాను. తప్పితే నాకు కన్స్ట్రక్షన్ ఎట్లా చేయాలి అవన్నీ నాకు తెలీదు. ఈ మళ్ళీ ఇది ఉంటది కదా, ఆయం ఎట్లా పెట్టాలి, అసలు ఏం తెలియదు నాకు కన్స్ట్రక్షన్ గురించి. ఓకే సరే, చూద్దాం, చార్ట్ చూద్దాం. నేను ట్రై చేస్తాను. సో వృషభ లగ్నం సన్ స్టార్ లో పడింది. సన్ ఇస్ ఇన్ ద మూన్ స్టార్, మూన్ ఇస్ ఇన్ పొజిటెడ్ ఇన్ 11th house. అది ఫైన్, బానే ఉంది. కృత్తికలో పడింది. అవును, కృత్తికలోనే పడింది. తర్వాత లగ్నాధిపతి చతుర్థంలో ఉన్నాడు. స్వనక్షత్ర స్థితి. సో నేను చెప్తానండి, ఫస్ట్ నన్ను చెప్పనియాలి. నా ఫ్లో ఆపితే నేను మళ్ళీ ఫస్ట్ నుంచి వృషభ లగ్నం నుంచి స్టార్ట్ చేస్తాను. మరి సారీ. నో వరీస్.
సో ఓకే సో వీనస్ ఏంటి సన్ను ఫాలో అవుతున్నాడు, సో పర్వాలేదు. కాకపోతే సన్కి అది అది వీనస్కి నీచ రాశిని ఫాలో అవుతున్నాడు, బట్ ఓకే. ఓకే తర్వాత మీ అవును చార్ట్లో ఏంటంటే శని వక్రించి ఉన్నాడు. ఆ వక్రించిన అవును నక్షత్రంలోనే రాహు ఉన్నాడు, కానీ శని డైరెక్ట్ అయిపోతాడులే, నో ప్రాబ్లం. ఉమ్, తర్వాత చంద్రుడు గురువుని ఫాలో అవుతున్నాడు. గురువు ఏమీ డిస్టర్బ్ కాలేదు. రాహుకేతులతో ఉమ్, డిస్టర్బ్ అయిన ప్లానెట్ ఎస్పెషల్లీ సన్ అన్నమాట. సన్ డిస్టర్బ్ అయితే ఓకే సన్నుని మూన్ సేవ్ చేశాడు, కానీ వీనస్ ఉమ్, ని సన్ సేవ్ చేయలేడు. కాబట్టి వీనస్ ఈజ్ ఓకే డిస్టర్బ్డ్. పొజిషనల్ స్టేటస్ లో శుక్రుడున్నా శుక్రుడికి ఓకే వక్రత్వ దోషం ఉంది కాబట్టి డెసిషన్ ఓకే మేకింగ్ ఇష్యూస్లు, ఆలోచనలు, ఒక్కోసారి చదువు, ఇలా ఏదైనా కానీ అబ్స్ట్రకుల్ ఓకే ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఆ, ఓకే మ్, గురువు లగ్నంలో ఉన్న గ్రహాన్ని చూస్తున్నాడు కాబట్టి గురువుకి దిగ్బలం వచ్చింది. గురువు రూల్ చేస్తున్నాడు పంచమాన్ని, అది మంచిగా ఉంది. అవును కేతుని ఉమ్, ఆస్పెక్ట్ చేస్తున్నాడు. తర్వాత కుజుడు బుధుడు ఇద్దరు కలిసి ఉన్నాడు. బుధుడు రవి కన్నా హెడ్ ఉన్నాడు, అంటే లగ్నాధిపతి పోయాడా. ఉమ్, తర్వాత పంచమాధిపతికి వక్రత్వం వస్తుంది, సో అది పోతుంది అవును అనమాట. అంటే లగ్న పంచమాధిపతులు ఇద్దరు కూడా దెబ్బతింటున్నారు. ఓకే. అవును తర్వాత ఉమ్, కుజుడి స్టార్ లాడు రాహు సప్తమంలో ఉన్నాడు. ఉమ్, సప్తమం వచ్చింది, పర్వాలేదు. ఓకే. సో కొంత డిలే ఫర్ ద మ్యారేజ్ అయితే చార్ట్లో ఉంది. జనరల్గా డిలే ఉమ్, ఫర్ ద ఉమ్, మ్యారేజ్, సాటర్న్ని ఫాలో అవ్వడం, మార్స్ రాహు ఉమ్, కాంబినేషన్ ఫాలో అవ్వడం, ఇదంతా ఉంది కాబట్టి అది ఉమ్, ఇస్తా ఉన్నది. చంద్రుడు స్టార్లెట్ పర్వాలేదు. సో ఇప్పుడు ఏంటిది, మనకి శుక్రుడు పోయాడు, రవి పోయాడు. రవి కొంత కాపాడబడ్డాడు. బుధుడికి అయితే ఉమ్, వక్రత్వం వస్తుంది కాబట్టి పోతుంది. ఓకే. సో ఉమ్, రైట్, అసలు కొన్ని ఈవెంట్స్ చూద్దాం ఇప్పుడు. సో టైంని నేను 9:13గా తీసుకున్నాను, ఓకేనా. ఓకే ఒకటి రెండు ఈవెంట్ చెప్తాను, మీకు జరిగేలేదు చెప్పండి. ఓకే అప్పుడు జరిగితే అప్పుడు ఓకే మనం ప్రిడిక్షన్ చెప్పడానికి ట్రై చేద్దాం. ఓకే ఓకే మొదట మీకు అక్కడ సాట్రాన్ అదే గురుదశ అయిపోయినాక సాట్రాన్ దశ జరుగుతూ ఉన్నది. సాట్రాన్ దశ జరుగుతున్నప్పుడు 99-2000కి ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ మెర్క్యూరీ జరుగుతూ ఉంది. ఇదేమీ ఓకే కాంప్లికేషన్లో లేదు కాబట్టి బాగుంది, కాబట్టి నేను పాజిటివ్గా చెప్పాలి. 99-2000లో అక్కడ కొంత ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ ఫ్యామిలీలో ఇచ్చినట్టు ఓకే కనిపించిందా? 99-2000లో బాగానే ఉందని చెప్తాను. అక్కడేమీ ఇబ్బందులు లేవు, చెడుగా ఏం లేదు, బాగానే ఉందని చెప్తాను. ఏం లేదు ఏం లేదు ఏం పాజిటివ్గానే లేదు ఉందని చెప్తున్నా నేను, పనిచేసింది కదా. ఉమ్, ఉమ్, ఓకే, అవునవును లెట్స్ గో ఫార్వర్డ్. ఓకే. తర్వాత 2003-2004లో కూడా స్టిల్ పాజిటివ్గానే ఉంది, ప్రోగ్రెస్ అవుతా ఉంది. ఎంతైతే ఉందో అంటే మనకి లైఫ్ స్టైల్కి ఇబ్బంది లేకుండా, ఫాదర్కి ఉమ్, ఫినాన్స్ ఇవన్నీ కూడా ఉమ్, ఉమ్, పాజిటివ్గా అని చెప్తాను. ఓకే, అక్కడ బాగానే ఉమ్, పోతా ఉమ్, ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఉమ్. ఓకే. దాని తర్వాత డాడీ కంటిన్యూస్ గా ఇంప్రూవ్ అవుతా వచ్చారు. యాక్చువల్లీ నేను పుట్టినప్పుడు చాలా డెప్త్ ఉంది. అవునవును, ఇప్పుడు మనం ఏదైతే ఇంప్రూవ్మెంట్ ఇయర్స్ చెప్పామో అక్కడి నుంచి ఇంప్రూవ్ అవుతా వస్తారు. ఓకే, ఉమ్, అదే కదా మనం ప్రిడిక్ట్ చేస్తా ఉన్నది. ఉమ్, ఓకే. దాని తర్వాత మళ్ళీ ఛాలెంజ్ వచ్చినప్పుడు చెప్తాను, అప్పటి వరకు బాగానే వెళ్తుంది చార్ట్. ఉమ్, ఛాలెంజ్, ఫస్ట్ ఛాలెంజ్ వస్తుంది, వస్తుందా అని వెయిటింగ్. ఎస్, 2014-15లో ఉమ్, బ్యాడ్ ప్రోగ్రెషన్ జరుగుతూ ఉన్నది. దానికన్నా ముందు 4 ఏళ్ల ముందే 2011లో కూడా ఒకటి జరిగింది, 10లో జరుగుతూ ఉంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ వీనస్కి అపోజిషన్కి వచ్చింది. ఫస్ట్ బ్యాడ్ ఆస్పెక్ట్ అనమాట చాలా రోజుల తర్వాత. మీ ఇంటర్ అయ్యి ఓకే ఏ డిగ్రీయో బీటెక్కో ఏదైతే అది, అక్కడ ఓకే 2010లో మీకు శని దశలో కుజభుక్తి జరుగుతూ ఉంది. ఇద్దరు ఒకే నక్షత్రంలో లేరు. సో అంటే ఓకే భుక్తి లాడ్ అయిన వాడు, అంటే శని దశ జరిగితే శని నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన కుజభుక్తి వచ్చేసింది, ఇక అర్థమైందా. ఆ, సో ఉమ్, ఇక్కడ దశ ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటది. ఇప్పటిదాకా ఒక రకంగా పోతే ఇప్పుడు పోద్ది అనమాట. కాబట్టి ఆ, 2010-11లో అక్కడ మదర్ హెల్త్ ఎలా ఉంది, ఫాదర్కి ఏ విధంగా ఛాలెంజెస్ ఉన్నాయి, మనం అబ్స్ట్రకల్స్, ప్రాబ్లమ్స్, 10-11 రేపు నీకు ఉద్యోగం లేటుగా రావడానికి ఏమేమి జరగాలో అవన్నీ ఇబ్బందులు జరగాలి. 10-11 వీటన్నిటిలో కూడా ఇబ్బందులు చెప్తా, పనిచేసాయా లేదా. ఓకే. అంటే డాడీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అట్లాంటివి ఏం లేవు. ఓకే. చదువు ఎలా ఉంది, చదువు ఎలా ఉంది? చదువు అంటే నేను నాకు గీతంలో వచ్చింది, దాంట్లో తప్పితే మేజర్ గా అయితే ఇంక ఇక్కడ రాలేదు. నాకు ఎంసెట్ లో కూడా అంత మంచి ర్యాంక్ రాలేదు. ఐఎమ్ ఏ గుడ్ స్టూడెంట్, బట్ ఎంసెట్ లో రాలేదు. మిగతా యూనివర్సిటీస్ అప్లై చేసినా నాకు రాలేదు. ఓన్లీ గీతంలోనే వచ్చింది. అండ్ నాకు తెలీదు, నా లైఫ్ లో ఒక నెంబర్ నన్ను చాలా దారుణంగా ఫాలో అవుతుంది. నెంబర్ చాలా గురించి అంటే చాలా లాస్ట్ లో దారుణంగా. మాట్లాడదాము. ఇక్కడ నెగిటివ్ గా ఉందా, పాజిటివ్ గా ఉందా, అది క్వశ్చన్. యావరేజ్. యావరేజ్ గా ఉంది కదా. సో ఇది కనిపించలేదు కదా.
మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. మళ్ళీ పని చేస్తే నెగిటివ్, ఇక్కడ నెగిటివ్ పని చేయలేదు కదా, తర్వాత మళ్ళీ ఏదైనా నెగిటివ్ జరిగితే ఓకేనా. ఈ ఆస్పెక్ట్ అయితే రేపొద్దున జాబు, ఉద్యోగం ఇవన్నీ సరిగా వచ్చేటట్టు కాకుండా రాకుండా ఉండడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం మనం. అర్థమైందా? అక్కడ అక్కడ ఏం చదువుకుంటున్నారో మీరు చూడండి. ఆ చదువు మీకు ఉపయోగపడే విధంగా, మీరు ఆ చదువుకు సంబంధించింది చేసే విధంగా ఉండకపోవచ్చు. అది మన క్యాలిక్యులేషన్. ఓకే. అవును, అసలు నాకు ఇంజనీరింగ్ నేను ఎఫర్ట్స్ పెట్టాలని నాకు ఆ టైంలో థాట్ ప్రాసెస్ లేదు. అసలు నేను ఎలా చదివేవాడిను అక్కడ అసలు అంతకంటే నెగిటివ్ అయిపోయింది. అసలు పర్ఫార్మెన్స్ లేదు, ఏం లేదు. 14, 15 ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ గా గ్రోత్ నివ్వదు, ఎక్స్పెక్టెడ్ గా ఉండదు. మనం నెగిటివ్ రిజల్టే చెప్తున్నాము. ఓకే, నెగిటివ్ రిజల్ట్. అండ్ ఆల్సో నాకు బ్యాక్లాగ్స్ కూడా చాలా ఉండిపోయినాయి. ఐ హ్యాడ్ 14 or 15 బ్యాక్లాగ్స్. చక్కగా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ తర్వాత 2017కి ఆస్పెక్ట్ ఒక చిన్న ట్రాన్స్ఫార్మింగ్ ఆస్పెక్ట్ తీసుకుంది. మరి 17-18లో బ్యాక్లాగ్స్ ఏమైనా క్లియర్ చేశారా, లేదంటే చదివే మానేశారా? అసలు లేదు, అసలు ఇంతవరకు అసలు అటెంప్టే లేదు. అటెంప్టే లేదా? ఓకే, అవి అట్లా వదిలేశారు. వాటి సంగతి అవి చూసుకుంటారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మారిపోయి ఈ ఆస్ట్రాలజీయో వేరే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని కొత్త దానిలోకి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నారా మీరు 18లో? అంటే నార్మల్ చిన్న చిన్న జాబ్స్ అవి చేశాను. మానేసి చదువు మనతో అయ్యేటట్టు లేదని చెప్పేసి మానేసి వేరే దానిలోకి వెళ్ళారు మీరు, రైట్? వేరే దాంట్లోకి వెళ్ళారు పని చేసి 16 నుంచి 17. అదే మనము 18 దగ్గర చెప్పాము. ఓకే, 18 దగ్గర చెప్పాము. 18-19లో మరి కొంచెం డబ్బులు వచ్చాయా? మరి వేరే ఏదైనా చేస్తా ఉంటే? లేదు 18 నుంచి 2020 వరకు ఏం లేదు. మరి ఏం నేర్చుకున్నారు అక్కడ? అసలు జీరో ఇంటి దగ్గరే ఉన్నాను. జీరో. ఓకే, ఏమి నేర్చుకోలేదా? అసలు ఏమి ఆస్ట్రాలజీ కూడా ఏం నేర్చుకోలేదు. అంతా జీరో, అసలు ఏం లేదు. జస్ట్ ఇంటి దగ్గర ఉన్నాను. అండ్ ఐ వాజ్ 18లో ఐ వాజ్ వెరీ వెరీ ఎఫెక్టెడ్. అండ్ సైకలాజికల్ గా నాకు బాగా ఇష్యూ అయింది. ఐఎమ్ టేకింగ్ మెడిసిన్ స్టిల్ నౌ. ఓకే, అంటే నాకు స్లీప్ పట్టదు. ఎందుకని? స్ట్రెస్ వల్లనా? కెరియర్ సెటిల్మెంట్ స్ట్రెస్ కాదు. ఐ హ్యాడ్ బ్రేకప్ వెరీ బ్యాడ్. ఎప్పుడు అది? ఇట్ హ్యాపెండ్ ఇన్ 2018. అది కాలేజ్ లవ్ స్టోరీ, బట్ ఇట్ హ్యాపెండ్ ఇన్ 2018. ఓకే, 2018 దగ్గర. ఓకే, మీరు బ్రేకప్ నుంచి బయటపడ్డారు. అదే మనం పాజిటివ్ గా ప్రిడిక్ట్ చేసాం. ఓకే, రైట్. సో ఆ 2018కి అంతకు ముందు ఉన్న ఏవైతే నెగిటివ్ కాంబినేషన్స్ ఉన్నాయో అవన్నీ వదిలిపోయాయి. అర్థమైందా? అంతకు ముందు దాకా మనం నెగిటివ్ చెప్తా వచ్చాం కదా. సో ఆ నెగిటివ్ అంతా అక్కడ ఏమీ పని చేయలే. మీకు అంతా యావరేజ్ గా ఉంది. అంటే యావరేజ్ గా ఉందనంటే మీరు ఏమనుకుంటున్నారంటే నేను లవ్ లో ఉన్నాను, నాకు చాలా బాగుంది, సరదాగా ఉంది అన్నట్టుగా నడిచింది. అర్థమైందా? అది రేపొద్దు నీకు ఉపయోగపడదు, సో అది బ్రేక్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉంది. అప్పుడే చెప్పేసినాయి అవన్నీ. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైతే పాజిటివ్ టైం వచ్చిందో వాళ్ళ నుంచి మనం డిస్కనెక్ట్ అయిపోయినాం, వాళ్ళతో మనం కంటిన్యూ కాలేం. ఓకే, అది బ్రేక్ అయిపోయింది. ఓకే, తర్వాత ముందుకు చూద్దాం. సో బ్రేక్ అయింది కాబట్టి ఇది డిప్రెషన్ అయినా ఏమీ కాదు. మనం ఈ వెయిట్ చేసి, అంటే ఇప్పుడు సిస్టమ్ హ్యాంగ్ అయింది అనుకో, రీస్టార్ట్ అవడానికి టైం పడుతుంది, కొంచెం కూల్ అవడానికి టైం పడుతుంది కదా. అట్లా మీరు రీస్టార్ట్ అవుతారు. ఓకే, మీరు అంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ గా ముందుకు వెళ్ళగలుగుతారు. వచ్చినప్పుడు చెప్తాను నేను. ఓకే, అయితే ఇది ముందుకు వెళ్తా ఉంది చార్ట్. సో ఎక్కడొక్కడ కొంచెం ఆలస్యమైనా కానీ ముందుకు వెళ్తుంది. కానీ అబ్స్ట్రగుల్ చెప్తాను. మళ్ళా 2021-22లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మెర్క్యూరీకి ట్రైన్ అవుతుంది. ఇది రెట్రోగ్రేడ్ మెర్క్యూరీకి. తర్వాత అదే విధంగా ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సాట్రాన్ కి ట్రైన్ అవుతూ నెటల్ 10th హౌస్ పేరుస్తుంది. అంటే ఇప్పుడు ఒకటి చేయబోతున్నాము, చేసేది ఏదైతే ఉంటుందో ఇది వర్కౌట్ కాదు, ఇది కూడా చెయ్యం మనం. అర్థమైందా? సో ఇది మనం వినండి. సో ఇది నెగిటివ్ గా ఉంది కాబట్టి మీరు ఇప్పుడు నాకు పాజిటివ్ గా చెప్తారు, నేను ఏదో చేస్తున్నాను, సంథింగ్ ఈజ్ వర్కౌట్ అయింది నాకు అని చెప్తారు. చెప్పండి ఇప్పుడు. ఆస్ట్రాలజీ ఐ స్టార్టెడ్ ఇన్ మిడ్ 2021. అప్పుడు నేర్చుకున్నాను. అది నేను కూడా చేయరు. అదే కదా ప్రిడిక్ట్ చేయలేదులే. 2 months నేర్చుకున్నాను. ఐ డిడ్ ఇట్. కొంతకాలం వరకు చేశాను. తర్వాత ఆస్ట్రోడాక్ లోనే చేశాను. అప్పుడు 2 months చేశాను. అది కూడా January 22 వరకే. ఓకే, అంతే. సో బేసికలీ ప్రాబ్లం ఏంటంటే మెర్క్యూరీ దశలాడు ఎవరైతే ఉన్నాడో, మెర్క్యూరీ దశ జరుగుతున్నప్పుడు వక్రించి గురు నక్షత్రంలో ఉన్నాడు, గురు పంచమంలో ఉన్నాడు, అంతే. జస్ట్ అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు.
సో మనం ఈ ఆస్ట్రాలజీ వీటి చుట్టూ తిరుగుతున్నాం కానీ బట్ అక్కడ ఏం చెయ్యట్లేదు మనకు అక్కడ మెర్క్యూరీ కుజ నక్షత్రంలో కదా ప్రోగ్రెషన్ లో చెప్పారు. ప్రోగ్రెషన్ వెళ్ళి వక్రించాడు ఆయనని మనం గురు నక్షత్రంలో ఉన్నట్టు ఫాలో అవ్వాలి ఇప్పుడు. ఓకే, ఓకే సో కాబట్టి 23, 24 చాలా చాలా డిఫికల్టీ ఆస్పెక్ట్ జరుగుతున్నాయి. కాకపోతే రెట్రోగ్రేడ్ మెర్క్యూరీ 10th హౌస్ పేరు ఇచ్చాడు కాబట్టి మధ్యలో ఒక 6 నెలలు 8 నెలలు మీకు వర్కౌట్ అయ్యింది. సో 24 దగ్గర 23 ఎండింగ్ 24 మిడిల్లో కొంచెం వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? టెంపరీలీ ఇట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్ అనమాట. టెంపరీలీ ఓన్లీ గివ్ గుడ్ రిజల్ట్. సో కెరియర్ సెటిల్ కాలేదు, కెరియర్ అనుకున్న ట్రాక్లో కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడు మ్యారేజ్ అడుగుతున్నాడు జాతకుడు. సో ఇప్పుడు రాహుభుక్తి వచ్చింది. సో ఇది ఎక్స్పెక్టెడ్గా డ్రైవ్ అవ్వట్లేదు. ప్రోగ్రెసివ్ మార్స్ మునికి ట్రైన్ అవుతున్నాడు. రాహు స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు చార్ట్లో. ఎస్, మార్స్ ఆక్యుపై చేశాడు. ఓకే, సో అంటే ఈజ్ ట్రైంగ్ టు ప్రొడ్యూస్ ద 6th హౌస్ రిజల్ట్ అనమాట. కాబట్టి అది కూడా అవుతుందని గ్యారంటీ ఏమీ లేదు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ జూపిటర్ భుక్తి వస్తుంది. జూపిటర్ స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం ఒక్కటే ఒక గ్రహం ఆక్యుపై చేసింది, చంద్రుడు లాభంలో ఉన్నాడు. ఎస్, జూపిటర్ భుక్తి అనేది బెటర్. ప్రోగ్రెసివ్ 10th హౌస్ 4 degrees, నో బ్యాడ్ ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ మార్స్ మంచిగా ముందుకు మూవ్ అయ్యాడు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ యురేనస్కి దాటింది. ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ ట్రైన్ ఇచ్చాడు. ఇది ఆస్పెక్ట్. సో 2028లో అంటే మీరు ఏదైతే చేస్తున్నారో వాటిలో జాగ్రత్తగా చేసుకుంటా వెళితే అప్పుడు 28కి వివాహం అనేది అచీవ్ అయ్యేదానికి. 28, 29లో వివాహం చెప్పాలంటే 36, 35, 36 ఏళ్ళు అంటే చాలా లేట్. కుజరాహులు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఏజ్ డిఫరెన్స్ 5, 7, 11 years కూడా డిఫరెన్స్ రావచ్చు అనమాట. సో దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడైతే ఏమీ చెప్పట్లేదు మనం, అర్థమైందా? ఇప్పుడైతే అసలు మ్యారేజ్ ఏమీ చెప్పట్లేదు. సో సెల్ఫ్ ఎఫర్ట్ చేయమని చెప్తున్నాం, అది కంక్లూషన్. తర్వాత చార్ట్ ఎంతకాలం వెళ్తుంది అయ్యానంటే వెళుతుంది, మోస్ట్లీ చాలా కాలం వెళ్ళే అవకాశం ఉంది. ఈజీగా ఒక 10 ఏళ్ళ పాటు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? సో ఏం జరిగింది, బుధుడు స్ట్రైట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ బుధుడు తర్వాత కేతు వస్తాడు. కేతు స్టార్లైట్ చంద్రుడు కదా, కేతు దశ పర్వాలేదు. ఓకే, కేతు రోహిణిలో ఉన్నాడు. యా, కేతు స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. కేతు స్టార్లో లాభంలో ఉన్నాడు కదా, కాబట్టి గుడ్ అనమాట. డాడీ ఏమంటారంటే నీ కేతు చాలా ఇస్తాడు అని చెప్తున్నారు డాడీ. అవునండి, ఇప్పుడు మనం ఏదైనా చేస్తే అప్పుడు ఇస్తాడు అనమాట. ఇప్పుడు ఏం చేయకపోతే ఏమి ఇవ్వడు. ఓకే, మనకి బేస్ బిల్డ్ అవ్వాలి కదా. నువ్వు నడవాలంటే రోడ్డు ఉండాలి, అర్థమైందా? సో ఇప్పుడు బ్యాక్లాగ్స్ క్లియర్ కాలేదు. పాయింట్ నెంబర్ 1, బ్యాక్లాగ్స్ క్లియర్ కాలేదు. బ్యాక్లాగ్స్ ని వదిలేశారు. దాని తర్వాత ఆస్ట్రోటాకో లేదంటే ఏదో ఒక దాని మీద వర్క్ చేస్తున్నారు, కానీ అది కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ గా సాటిస్ఫాక్టరీ రెవెన్యూని అయితే క్రియేట్ చేయట్లేదు. యాజ్ ఎక్స్పెక్టెడ్ గా అయితే లేదు. ఇక్కడ ప్రొఫైల్ బిల్డ్ అవ్వట్లేదు. మీకు నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ మీకు ఎంత వస్తున్నాయని నేను అడగను, నాకు అవసరం లేదు. కానీ బట్ బేసికల్లీ ఇది అనుకున్నంత మీ సాటిస్ఫాక్షన్ లెవెల్కి అయితే రావట్లేదు అని చెప్తా. అప్ టు ది మార్క్ ప్రొఫైల్లో లేదు. ఇప్పుడు పర్లేదు ఒక 2 months నుంచి బాగుంటుంది. అలా తీరు కదా, 2 months నుంచి ఎలా తీస్తారు? 3 months ట్రాక్ రికార్డ్ అడుగుతాడు నువ్వు బ్యాంక్కి వెళ్తే లోన్ కావాలంటే. అవునా? 2 months బాగా వచ్చాయి, 1 month కుంభమేళకి వెళ్ళానంటే అట్ట కాదు అది. ఓకే, సో ఓవరాల్ గా తీస్తారు. సో ఓవరాల్ గా చార్ట్ ప్రోగ్రెస్ అవ్వాలి. మీకు ఇప్పుడు 2 months వచ్చినాయి కదా, నెక్స్ట్ 10 months కూడా అట్టనే వస్తాయని గ్యారంటీ ఉందా? మరి చెప్పలేం కదా, చెప్పగలుగుతామా? అన్స్టేబుల్ గానే ఉంది కదా. సో అది విషయం. ఓకే, సో ఇది టైం పడుతుంది, 2-3 ఏళ్ళు టైం పడుతుంది. అప్పుడు స్టెప్ తీసుకుంటుంది. అప్పటిదాకా మీరు జాగ్రత్తగా అదే రకంగా హార్డ్ వర్క్ చేస్తే వెళ్ళాలి. దశాంశ ఉంది, దశాంశలో చూద్దాము. దశాంశ లగ్నం మీన లగ్నం అయింది. మీనంలో గురుసేనులో కలిసి ఉన్నారు, వ్యయంలో. అండ్ తర్వాత బుధుడు చంద్రుడు అక్కడ కూడా మనకి వ్యయం కనెక్ట్ అయింది. దశమంలో కుజుడు ఉన్నాడు, సప్తమంలో రావు ఉన్నాడు. పర్వాలేదులే కొంచెం. అసలు ఆస్ట్రాలజీకి వర్కౌట్ అవుతుందా లేదు చూద్దాం. లగ్నలాడు అక్కడ పోయాడు, లగ్నలాడు పోయాడు ముఖ్యంగా. ఓకే, 8th లార్డ్ పర్వాలేదు. సో లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి 3rd లార్డ్ని చూస్తున్నాడు. 12th లార్డ్ స్టార్ లో ఉన్నాడు. గురువు ఒక్కడే ఇస్తున్నాడు ఆస్ట్రాలజీని, అర్థమైందా? బుధ దశ జరుగుతా ఉన్నది, బుధ దశ జరుగుతా ఉన్నది. గురువే కదండి, బర్త్ చార్ట్ లో కూడా గురువు కదా. ఇప్పుడు 8th లార్డ్ 5th నుంచి మళ్ళీ లగ్నాన్ని చూస్తున్నాడు కదా. బర్త్ చార్ట్ లో కూడా నాకు గురువే కదా ఆస్ట్రాలజీ ఇచ్చింది. అవును, గురువే ఇస్తున్నాడు. గురువు స్టార్ లో మల్టిపుల్ ప్లానెట్స్ ఉంటే గురువు స్టార్ లాడు కుజుడు పర్వాలేదు. బట్ ఎక్స్పెక్టెడ్ గా బుధ దశ జరుగుతా ఉన్నది. బుధుడికి రెట్రో ఎఫెక్ట్ ఉన్నది. మనం అనుకున్నట్టయితే లేదు, అది అర్థమైందా? సో కేతు దశ వచ్చిన తర్వాతనే మనకి ప్రొఫైల్ బాగా బిల్డ్ అవుతుంది.
28 నుంచి ఓకే ప్రోగ్రెస్ మనం చెప్పాలన్నమాట. అప్పటిదాకా కూడా మీరు కష్టపడతా వెళ్ళండి. సో పెళ్ళి ఇప్పుడు అప్పుడే ఓకే ఏమీ చెప్పట్లేదు నేను. ఓకేనా? ఓకే సో నా ప్రిడిక్షన్ అయితే మీ ప్రిడిక్షన్కి కాంట్రాస్ట్గా ఉంది. ఓకే. సో అది రాహు కంక్లూషన్. రాహు అంతర్లో కూడా అవ్వదా? ఇక అంతర్లు సూక్ష్మలు మీరు కూర్చొని చూసుకోండి. నేను అవన్నీ ప్రిడిక్ట్ చేయట్లేదు. అర్థమైందా? ఓకే మీరు ఓకే ఫస్ట్ బిల్డ్ అవ్వాలి కదా, అసలు ప్రొఫైల్ లిఫ్ట్ అవ్వాలి కదా. ఓకే అది ఇంకా టైం పడుతుంది. కొంచెం డెసిషన్ మేకింగ్ ఇష్యూస్, ఆలోచన విధానంలో వాటన్నిటిలో గ్యాప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకి స్ట్రైట్ గా లేవు. సో కాబట్టి ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు. అది అది టైం పడుతుంది. అది ప్రిడిక్షన్. ఓకే. ప్రిడిక్షన్ అయితే అది. కెన్ ఐ కంటిన్యూ ఇన్ ఆస్ట్రాలజీ? అది బాగానే ఉంటుందా? ఓకే, కంటిన్యూ కాదంటే ఇప్పుడు ఏం చేస్తారు మరి? ఐ ఐ ఐ హావ్ రియల్, నేను ప్యాషనెట్ గా ఉన్నాను ఆస్ట్రాలజీ మీద. ఐ డోంట్ థింక్ నేను వేరే వర్క్ చేయడానికి నాకు ఇప్పుడైతే కరెంట్లీ నాకు ఇష్టం లేదు. లేనప్పుడు అదే చేయండి మళ్ళా. ఇంకేంది? ఇప్పుడు నాకు కుండలు తయారు చేయడం వచ్చు అని నేను అనుకుంటున్నాను, నేను చేస్తున్నాను. వంకరో ఏదో ఒకటి నేను చేస్తానే ఉంటాను అంతే. ఓ రోజుకి నేర్చుకుంటాను కదా. సో టైం పడుతుంది, అవును. నేర్చుకుంటే వెళ్తాం అంతే. 3 ఏళ్ల తర్వాత మీకు బాగా నేర్చుకున్నట్టు, నాకు వచ్చినట్టు అని మీకు అనిపించింది అనుకో, కంటిన్యూ చేయండి. లేదంటే వేరే ఆపర్చునిటీ వచ్చింది అనుకో, అప్పుడు ఆలోచించండి. 3 ఏళ్ల వరకు అయితే ఇప్పుడు మారేది ఏమీ లేదు. 3 ఏళ్ల వరకు అదే ఓకే చేయండి, అప్పుడు ఆలోచిద్దాం. ఓకే సరేనా? ఓకే ఓకే. యా యా ఆల్ ది బెస్ట్. నమస్తే. యా యా. థ్యాంక్ యూ అండి.